హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుతో మన ఛానల్లో ఒక హెల్దీ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటంటే పల్లి పట్టి అండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక కప్పులో పల్లీలు తీసుకున్నామండి. ఏ కప్పులో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అయితే బెల్లం తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఈ పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని పొట్టు మొత్తం తీసేసుకోవాలి. అలాగే కొద్దిగా క్రష్ చేయాలండి. అలాగే తింటే బాగా అనిపించదు కదా, అలా పొడి కాకుండా మామూలుగా క్రష్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. పొట్టు అయితే నీట్గా తీసుకున్నాం కదా, కొంచెం క్రష్ చేసుకున్నాం కదా చూడండి. ఇప్పుడైతే ఇంకా బెల్లం అండి. బెల్లం అయితే పాకం చేసుకోవాలి. దీనికైతే ముందుగానే తురిమి పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని తగినన్ని వాటర్ వేసుకొని దీనితో పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసి దానివల్ల టేస్ట్ పోతుంది, కాకుండా తక్కువ వాటర్ వేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగేంత వరకు వేసుకొని దీన్ని మొత్తము గడ్డలు లేకుండా మంచిగా లూజ్గా అయ్యేలాగా, లిక్విడ్గా అయ్యేలాగా దీన్ని అయితే మనం వేడి చేసుకోవాలి. అలాగే అడిగంటకుండా లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉండాలి. టేస్ట్ కోసం అయితే ఇలాచి అలాగా ఒక 2-3 దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. చూస్తారు కదా, ఇది ఏంటంటే మాడిపోకుండా అలాగా కలుపుతూ ఉండాలి. దీన్ని ఎక్కువ ముదురు పానకం కాకుండా అలాగే లేత పాకం కాకుండా మీడియం కొంచెం మనం ఇలా బాల్ లాగా ఉండేలాగా మనం పాకం అనేది చూసుకోవాలి. అందులో కొంచెం ఫ్లేవర్ కోసం అలాగే టేస్ట్ కోసం అయితే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, హెల్దీ స్నాక్ అండి. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా అందులో మెల్ట్ అయిపోయిన తర్వాత మనము పాకం వచ్చింది ఎలా చూసుకోవాలంటే వేరొక బౌల్లో కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత అందులో వేసి చూసుకోవాలి. అలాగే తీగలాగా జారినట్టు అయితే అది పాకం కొంచెం ముదరనివ్వాలండి. మనకి ఏంటంటే బాల్ లాగా అవ్వాలి. అలాగైతేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అప్పుడే మనకు పల్లి ఉండ అనేది నీట్గా వస్తుంది, లేకపోతే ఇలా జారిపోయినట్టు అవుతుంది. చూస్తారు కదా, ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని ఇలా రౌండ్ చేస్తే అది బాల్ లాగా అవ్వాలండి. అలాగైతేనే పర్ఫెక్ట్గా అయినట్టు పాకం అనేది, లేకపోతే ఇంకొద్ది వేడి అవ్వనివ్వాలి. ఆ తర్వాత తిని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా అవ్వాలన్నట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో వేసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి. ప్రాపర్గా మొత్తం అంతా పాకం అంతా పల్లీలు వట్టిలా కలుపుకున్న తర్వాత చాలా సింపుల్, ఈజీ అండి. ప్రతి ఒక్కరి పిల్లలకి ఇంట్లోనే హెల్దీ స్నాక్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం కావాలనుకుంటే పల్లీలు ఇంకొంచెం కూడా క్రష్ చేసుకోవచ్చు. కాకపోతే మనం బాల్ లాగా చేసుకుంటాం కాబట్టి ఆ మాత్రం అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్కి అయితే నెయ్యి మొత్తం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనము అంటుకోకుండా ఇదంతా అంటుకోకుండా మొత్తం ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పల్లి పాకం అనేది ఇందులో ప్లేట్ మీద వేసుకొని మొత్తం సర్కిల్గా అప్లై చేసుకోవాలి. దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదా బాల్ లాగా కూడా చుట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బాల్స్ లాగా చుడుతున్నానండి, పల్లి ఉండలాగా. చూసారు కదా, నా స్టైల్లో సింపుల్గా ఇలా చేశాను. ఇంకా మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సింపుల్గా ఎలా చేశానండి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూస్తారు కదా, ఇలా అయితే ఒక్కొక్కటిగా బాల్ చేసి పక్క పెట్టుకోవాలి. వేడి ఉంది అందుకే కొంచెము కాలుతుంది. ఏంటంటే చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని బాల్స్ అవి వేసుకోవాలండి, చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.